బీసీ అయినా తనపై నమ్మకం ఉంచి కావలి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి కళ్యాణ్. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అధికారంలోకి వచ్చాక కావలిలోని నిరుపేద కుటుంబాల వారి వివాహాలకు ₹1,00,000 సాయం, మంగళసూత్రం అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన ప్రభుత్వం ఏర్పడ్డాక నా తరపున బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డల పెళ్లిళ్ళ ప్రయాణ ప్రతి ఆడబిడ్డకి ₹1,00,000 మంగళసూత్రం నా తరపున ఇస్తానని ప్రజలందరికీ ప్రజలందరికీ మీ అందరి తరపున మీ అందరి సమక్షంలో మీడియా ముఖంగా ఖచ్చితంగా గ్యారంటీగా నేను ఇస్తున్న మాట ఇది. అలాగే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి, మన కావలి నియోజకవర్గం వచ్చేసరికి దోపిడీ జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నన్ను రోజు వచ్చి ప్రజలు కలుస్తూ ఉన్నారు, అన్న కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు మీరు వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది, మేము మీ అంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు భయం వేస్తుందన్న, పక్క పార్టీలు మమ్మల్ని బెదిరిస్తున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ప్రజలందరూ నేను ఒక్కటే విన్నపం చేస్తున్నా. రాబోయేది కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గంలో కళ్యాణ్ అభ్యర్థి గెలుస్తున్నాడు. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ ఓటు ఎవరికి భయపడుకోకుండా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను.